షాలిన్ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదంగా మారాయనేది కూడా మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి వాళ్ళు అసలు ఎటువంటి వివరణ ఇచ్చారనేది కూడా మనం నిన్న బిగ్ టీవీలో అయితే చూడడం జరిగింది. అసలు ఎటువంటి పశ్చాత్తాపం కూడా లేకుండా మేమన్నది వాస్తవమే అంటూ కూడా తిరిగి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. దీని గురించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మహిళా పాస్టర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి కీర్తన గారు. నమస్తే మేడం. మనం చూడొచ్చు ఆ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. అయితే అంతకంటే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అంటే బైబిల్ బోధించే వారు ఎవరైతే ఉంటారో పాస్టర్లు వాళ్ళు చెప్పేవన్నీ కూడా వాస్తవాలు అంటూ కూడా చాలా మంది క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే వాళ్ళు చెప్పే విషయాలు ఏ విషయాల గురించి మీరు అడుగుతున్నారండి? అంటే మామూలుగా చూసుకుంటే పాస్టర్లు ఇటీవల కాలంలో హిందువుల మీద అనేక వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేశ్యలు అనే ఆ వాక్యాన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు అసలు? ఒక పాస్టర్ గా, మహిళా పాస్టర్ గా మీరు దీని గురించి ఏం చెప్తారు? మేడం, ఆ విషయంలో ఆ ఆ, ఐందవ స్త్రీ సహోదరుల విషయంలోను, తర్వాత మా క్రిస్టియన్స్ లోను కూడా చాలా మంది స్త్రీలు, నేను ఫస్ట్ ఆ వీడియో చేసినప్పుడు కూడా నేను ఆ వీడియోలో కూడా అదే మాట్లాడాను. నేను ఫస్ట్ చేసిన వీడియోలో కూడా మే స్త్రీ ఎవరు కూడా తీసుకోలేని పదజాలం. ఉమ్, సో ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారు, లేకపోతే ఆయన సొంత ఒపీనియన్ ఏంటి, అవన్నీ కూడా సాలెమయ్య గారు అంతకుముందు బోధలు చేస్తున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ, అలంకరణను కానీ లేకపోతే ఏ విషయాల్లో కూడా మాట్లాడినట్టు నేనైతే చూడలేదు మేడం, ఆ వీడియోస్ ఏమి. సో ఈ వీడియో నేను చూసినప్పుడు హైందవ సహోదరులకి కాదు, నాకు కూడా బాధేసింది. అందువల్లనే స్పందించాను మేడం నేను. సాలేమయ్య గారిని ఆ ఆయన ఆయన చెప్పే వాక్యాల్లో కూడా అలంకరణ గురించి ఆయన ఎప్పుడు తృణీకరించలేదు. నాకు నేను వీడియో చేసినప్పుడు వాళ్ళ సహోదరులు కూడా పెట్టారండి నాకు. ఉమ్. మరి అలంకరణ విషయంలో తృణీకరించలేనప్పుడు ఈ మల్లెపూల విషయంలో దాని వివరంగా ఎందుకు చెప్పలేదు అయ్య గారు, నేను ఆయన్ని ప్రశ్నించాను. మీరు అంటే ఉమ్, ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మన వరకు మన ఫోన్ ఎత్తటం కానండి మేడం, లేకపోతే కొంచెం అయ్యగారు బిజీగా ఉంటారు కదా, ఉమ్, ఓకే. అందుబాటులో లేదు. మామూలుగా మినిస్ట్రీస్ నుంచి చాలా కాల్స్ వచ్చాయి మేడం నాకు. వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అన్నారు, ఇట్లా మాకు ఇష్టం లేదు మా గురించి ఐందవ సహోదరులతో మేము నువ్వు చెప్పడం అన్నట్టుగా మాట్లాడారు మేడం. సరే, మీకు ఇష్టం లేకపోతే నేను ఏం చేయలేను. ఉమ్. అయితే మీకు ఆ వీడియో చూసిన తర్వాత, ఆ పదాలు విన్న తర్వాత అసలు ఏమనిపించింది? ఒక మహిళగా ఏమనిపించింది? ఆ, మహిళగా బాధేసింది. ఎందుకంటే నేను ఏమీ పెట్టుకోను, అది ఓకే, నా వరకు ఓకే. కానీ ఆ యొక్క సంప్రదాయాన్ని గౌరవించే ఆ స్త్రీలు చాలా మంది మన హైందవులు, మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వారి యొక్క అభిమానం లేకపోతే వారి యొక్క గౌరవం ఆ ఏంటన్నది ఆలోచించకుండా సాలిమయ్య గారు కొన్ని ఆయన వివరంగా చెప్పుంటే, అంటే ఎట్లా అంటే మేడం గారు, ఈ సంఘములో లేకపోతే నా ముందు కూర్చున్న మా యొక్క మందిరములో ఉన్న స్త్రీలైన మీకు ఆ సాంప్రదాయం మనకి కిట్టదు కాబట్టి, మన గ్రంథ ప్రకారంగా లేకపోతే మనం ఆరాధించే దేవుడి ప్రకారంగా అది కిట్టదు కాబట్టి మీరు అట్లా చేయొద్దమ్మా. మరి ఈ సాంప్రదాయాన్ని గౌరవించే స్త్రీలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో నేనేం మాట్లాడట్లేదు, కానీ మన వరకు నేను చెప్తున్నానమ్మా, మీకు ఇష్టమైతే అంగీకరించండి అన్న ఒక వ్యాఖ్యానం ఆయన చేస్తుంటే గనక ఈ రోజు ఏ స్త్రీ మనస్సు కూడా నొప్పించి ఉండేది కాదని నా ఉద్దేశం మేడం. అంటే అది చిన్న విషయం అయినప్పటికీ కూడా అంటే మతాలకి సంబంధం లేదు, కులాలకి లేదు. సంబంధం లేదు. అంటే పువ్వులు అనేది ప్రతి ఒక్కరూ పెట్టుకుంటూ ఉంటారు, శుభకార్యాలకి వాడుతూ ఉంటారు. ఇప్పుడు హిందువులే వాడతారు అనేది కాదు, క్రిస్టియన్స్ కూడా వాడుతూ ఉంటారు, ముస్లిమ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా అన్ని ఆ, మతాల వాళ్ళు వాడుతున్నప్పటికీ కూడా వాటి మీద ఇలా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా వివాదాస్పదంగానే మారింది. దాని మీద కూడా మీరు ఖండించడం జరిగింది, ఒక వీడియో కూడా తీశారు. కానీ వాళ్ళు అవును. ఇప్పటికీ కూడా మేము చేసిందే వాస్తవం, నేను చెప్తుంది నిజం అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? దాని విషయంలో నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు కూడా నేను ఖండించి ఆ మాట్లాడిన విషయం కూడా ఓన్లీ పువ్వుల విషయంలో స్త్రీలు ఆ అభిమానం దెబ్బతిన్నది కాబట్టి ఆ విషయంలో నేను ఖండించడం జరిగింది. ఇప్పటికీ కూడా నేనేం చెప్తానంటే, ఆ ఎవరైతే సాలిమయ్య గారు ఉన్నారో ఆయనకి నేను ఆయన అనుచరులకు కానీ లేకపోతే ఇప్పుడు వినేవాళ్ళకి కానీ నేనేం చెప్తున్నాను, ఇప్పుడు నిజంగానే ఐందవ సహోదరుల్ని ఆయన అనలేను, లేకపోతే
ఆ ఉద్దేశం కాను సోషల్ మీడియా ముందుకొచ్చి ప్రియా చౌదరి గారు ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు ఆ ఛానల్లో, అమ్మా, నేను ఐందవ సహోదరుల విషయంలో నేను అట్లా మాట్లాడలేదు. ఉమ్. ఓన్లీ నా బోధ వినడానికి ఎవరైతే నా యొక్క చెంత కూర్చున్నారో వాళ్ళకి మా యొక్క పరిజ్ఞానంలో మా గ్రంథ ప్రకారంగా నేను వాళ్ళకి బోధించాను. ఒకవేళ ఇది పబ్లిక్ అయింది కాబట్టి ఈ మాటను బట్టి మీ మనసులో ఏమైనా నొప్పించి ఉంటే కనుక మీరు బాధపడొద్దు. నేను మీ అన్నగాను సహోదరులుగాను ఈ భారతదేశంలో మన కుటుంబీకులందరం ఒకటి కాబట్టి ఆ రకంగానూ నేను మీకు చెప్తున్నానమ్మా, మీరు బాధపడొద్దని ఒక మాట చెప్పుకుంటే బాగుంది అనేది నా అభిప్రాయం. అది క్షమాపణ కాదు, సారీ కాదు కదండి. అది దానికి అవును. ఎక్స్ప్లెనేషన్ కదా నేను నా ఉద్దేశం. అంటే నేను మీరు ఇప్పుడు అదే అన్నట్టుగానే క్షమాపణ చెప్పకపోయినా దానికి తగ్గట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా కొంతవరకు అంత కూడా సర్దుకునే ప్రయత్నం ఉండేది. కానీ ఇప్పుడు అదేది కూడా లేకుండా ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలానే ఇక్కడ చూసుకుంటే అమ్మ, అంటే ఆ, వాళ్ళు అసలు తగ్గని పరిస్థితి. మేము అసలు తప్పు చెయ్యలేదు, మేము ఉన్నదే చెప్పాము కాబట్టి. తప్పు చేశారని ఎవరన్నారు మేడం? ఉమ్, తప్పు అంటే చేశారని అప్పుడు అయ్యగారి విషయంలో నేను వీడియో చేసినప్పుడు కూడా సాలిం గారి విషయంలో తప్పు చేశారని కూడా నేను మాట్లాడలేదు. నేనే అవును, కాదు, అవును. కొంతమంది సహోదరులు స్పందించారు. వాళ్ళు కూడా తప్పు మాట్లాడారు అనలా. తప్పు మాట్లాడలేదని మీకు తెలుసు. మీకు తెలిసినప్పుడు ఇంత ఇలా జరిగేటప్పుడు ఒక్క మాట, అమ్మా, నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు. ఆ సబ్జెక్ట్ వేరు, ఆ సంగతి ఉమ్, వేరు. ఇక్కడ ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళ విషయంలో నేను కొంత వాక్యము మేము చెప్పుకుంటూ వెళ్తాం సిస్టర్. ఇప్పుడు మా సంఘాలలో ఉన్నాయి, చెప్పేటట్టు మేము చెప్పుకుంటూ వెళ్తాం. వారు తీసుకుంటారమ్మా కొంతమంది, లేకపోతే లేదు. అలాగనే సాలెమయ్య గారు కానీ లేకపోతే ఆ సాలెమయ్య గారు తరపున ఉన్న వాళ్ళు కానీ ఆ ఉద్దేశంతో హిందూ మహిళల గురించి కానీ లేకపోతే ఇతర మహిళల గురించి మేము అనలేదు. కూర్చున్న వారి గురించి మేము ఎక్స్ప్లెనేషన్ చేశాను నేను ఆ విషయంలో. మీరు ఒకవేళ నిజంగానే ఆ వీడియో పబ్లిక్ అయింది కాబట్టి మీరు ఒకవేళ మనసు ఏమైనా బాధపడితే కనుక ఆ బాధపడుతామా అని ఒక మాట, ఓ ప్రేమపూర్వకంగా మాట్లాడితే ఉంది. ఇప్పుడు మా మరియమ్మ గారిని కూడా మేము ఆరాధిస్తున్న మరియమ్మ గారిని లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా చాలా మంది ఇతర మార్గంలో ఉన్న వాళ్ళు దూషించటము, తిట్టటము, ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతారండి. ఉమ్, చాలా విషయాలు అంటే ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడాల్సింది కాదండి మేడం, కానీ ఒక మాట చెప్తున్నారు చాలా అన్నమాట. మొన్న కూడా మరియమ్మ గారి గురించి, మరియమ్మ గారు బూతులు అనమాట, మేము అవి ఉచ్చరించలేను నేను. ఇలా మాట్లాడారు. నేను ఎందుకు స్పందించలేదంటే నన్ను చాలా మంది అడిగారు. ఇప్పుడు సాలెమన్న గారు పువ్వుల విషయంలో మాట్లాడినప్పుడు నువ్వు స్పందించావు, మా వాళ్ళందరూ అడిగారు. మరి మరియమ్మ గారిని యేసుక్రీస్తు వారిని ఇన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎందుకు స్పందించలేదని మాట్లాడారు. నేను ఒకటే చెప్పాను. ఇప్పుడు వారి యొక్క వ్యాఖ్యానంలో వారికి ఏదైతే ఎదురైందో మన యొక్క గ్రంథ పరిజ్ఞానంతో మన వాళ్ళు కొంతమంది ప్రసంగం చేయటం వలన లేకపోతే ఏదైనా మాట సందర్భంలో రావడం వల్ల వాళ్ళు రిప్లై ఇచ్చుంటారా, లేకపోతే వాళ్ళు మాట్లాడారా, ఇది పూర్తిగా అవగాహన దాని మీద లేనప్పుడు మన మాట అయితే తిట్టకూడదు. నేను పార్వతమ్మ గారికి కూడా చెప్తాను సిస్టర్ అదే. ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే అది మాట్లాడుకోవాలమ్మా. చాలా తిడతారు, కానీ నేనేమంటానంటే మా గ్రంథ ప్రకారంగా నా వరకు చెప్తాను మేడం. మా గ్రంథ ప్రకారంగా ఎవరైనా తెలియకుండా మాట్లాడితే దానికి స్పందించిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది ఉమ్, నా ఉమ్, మట్టుకి. ఉమ్. ఎవరికి కాదు ఈ మాట, మళ్ళీ ఎవరైనా తీసుకుంటారేమో. నా మట్టుకి నేనేం చేస్తానంటే ఇప్పుడు మరియమ్మ గారిని తిట్టారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని తిట్టారు అంటే వారి గురించి వారికి అర్థం కాలేదు. సరే, ఉమ్. అన్నట్టుగా నేను డ్రాప్ అయ్యాను. అందుకే మాట ఈ పువ్వుల విషయం అనేది స్పష్టతగా అందులో ఉన్న మాటను బట్టే మనం స్పందించాల్సి వచ్చింది. స్త్రీలైన అందరికీ కూడా బాధ ఇస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే డేనియన్, ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆయన ఈ షాలిం రాజు గారికి పరిచయస్తులు, ఆయన ఆధీనంలోనే ఇదంతా కూడా జరిగింది. అయితే అతన్ని మేము ప్రశ్నించినప్పుడు అతను చెప్తున్నది ఏంటంటే అక్కడ మేము ఎవరిని కూడా, అంటే స్త్రీ అనే పదాన్ని మేము పలకలేదు కాబట్టి మీరెందుకు దీనికి స్పందిస్తున్నారు అనేది ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ పూలు పెట్టుకునేది ఎవరు? స్త్రీలు. పూలు ఎక్కువగా ఎవరికి వాడతారు? దేవుళ్ళకి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఎందుకు స్పందించకుండా ఉంటాం? స్త్రీలకు అనలేదన్న మాట అంటే ఆ వీడియో ఒకసారి ఆ చెగుటి దానియల్ గారు విన్నారు కదా, మళ్ళా రిపీట్ చేశారు రాత్రికి. నేను ఆ వీడియో కూడా చూసాం మేము. ఉమ్, చెప్పారు అందులో చచ్చి ముందు మల్లె పువ్వులు పెట్టిన ఆ బండి పెట్టిన ఆ వ్యక్తి లోపల నుంచి పాస్ట్ గారు వచ్చి అడిగారు, ఎరా ఇద్దరు కొనలేదా అంటే ఆ ఏందండి, ఇంతమంది ఆడవారు ఉన్నారు, ఒక్కరు కూడా కొనలేదు ఏంటండి అన్నారు ఆ వీడియో. మరి ఆడవాళ్ళే కదండి, వాళ్ళ స్త్రీల గురించే కదా మాట్లాడు. మరి ఉమ్, చెగుడి దానియలయ్య గారు మరి అంటే ఆయన ఏమంటున్నారంటే మేము ఆ హిందూ సహోదరులను అనలేదు అని అన్న.
టాపిక్ తీసుకొస్తున్నారు దాని. అయితే ఇక్కడ ఇప్పుడు వరకు కూడా అమ్మ చూసుకుంటే ఆ, పాస్టర్లకి ఏదైనా ఆ, అన్యాయం జరిగినా లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా అందరూ పాస్టర్లు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం ఈ మల్లెపూలు ఏదైతే మహిళని కించపరిచారో ఈ విషయంలో మాత్రం ఏ పాస్టర్లు కూడా మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకని? వాళ్ళ ఓన్ డెసిషన్ మేడం అది. అది నాకు, నేను అది చెప్పలేను కదా మేడం. ఎందుకు ఎందుకు స్పందించలేదో వాళ్ళని మనం అడగలేము. ఎందుకంటే స్పందించాలి. అసలు నేను చెప్పాను, ఇప్పుడు నేనున్నాను, నాకు అర్థమైంది. మన ఉమ్, భారతదేశంలో సిస్టర్ ఎన్ని ఉన్నా, మతభేదాలు, విద్వేషాలు ఎన్ని ఉన్నా, ఇతర కంట్రీస్ నుంచి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన భారతదేశంలో మనం అందరమే ఒకటి అవ్వాల్సింది. అది ముస్లిమ్సా, క్రిస్టియన్సా, లేకపోతే హిందూసా, లేకపోతే బౌద్ధ, వేరే వేరే వాళ్ళు. ఎందుకంటే ఇది ఒక మనకి కట్టడిగా మనం అందరినీ కొనసాగుతున్న ఒక తల్లి బిడ్డలుగా. కాబట్టి క్రిస్టియన్స్ లో కష్టం వచ్చినా, హిందూస్ లో కష్టం వచ్చినా, ముస్లిమ్స్ లో కష్టం వచ్చినా, లేకపోతే ఇంకొక మతంలో కష్టం వచ్చినా కూడా న్యాయం అనేది లేదా ఉన్న విషయం అనేది మాట్లాడనే ఆలోచన అవతల వారికి ఉండాలి మేడం. ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు మేడం, నా ఉద్దేశం. అంటే ఇదేమి ఒక్కసారి కాదమ్మా, మనం చూసుకోవచ్చు గతంలో కూడా అనేక సార్లు రామాయణాన్ని కావచ్చు, మహాభారతాన్ని కావచ్చు, లేకపోతే అనేక సందర్భాల్లో హిందువులని కించపరిచిన సందర్భాలు చాలా వరకే ఉన్నాయి. కానీ ఇలా చాలా మంది పాస్టర్లు ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని వాక్యాలలో. మరి ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు అంటే ఒక పాస్టర్ గా మీరేం చెప్తారు? అది నేను చేయకూడదండి. నేనైతే చేయను. ఎందుకు చేయనంటే, ఉమ్, ఒకవేళ నేను ఆరాధిస్తున్న దేవుని అవతల వాళ్ళు ఏమైనా తిట్టినా కూడా నేనేం చేస్తానంటే ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాను. మేము ఆరాధిస్తున్న దేవుడు ఇది, మా వ్యక్తిగత అభిప్రాయ ప్రకారంగా, రాజ్యాంగంలో ఉన్న 25 ఆర్టికల్ ప్రకారంగా, హక్కు ప్రకారంగా, నా స్వాతంత్ర ప్రకారం ఇది. నేను ఆరాధిస్తున్న దేవుడి లక్షణాలు ఇవి, ఆ దేవుడి గుణగణాలు ఇవి. మీకు నచ్చలేదా? సరే వద్దు. మీకు నచ్చలేదా? వద్దు. నాకు నచ్చింది అని నా వరకు అయితే నేను చెప్తాను. అవతల ఉన్న దేవి దేవతలను కానివ్వండి, వాళ్ళు ఆరాధిస్తున్న ఆ యొక్క దైవాలను కానివ్వండి, దూషించడం, మత దూషణ అనేది లేకపోతే దైవ దూషణ అనేది మానవ రీతిగా ఎవరికి తగ్గదండి. ఉమ్, మరి అది ఎవరు ఇప్పుడు క్రిస్టియన్స్ ని హిందువులు దూషించినా, హిందువులు క్రిస్టియన్స్ ని దూషించినా కూడా మరి వాళ్ళిద్దరికి ఆ ఆలోచన కలిగి ఉండాలి. నా వరకు అయితే నేనైతే, నేను సోషల్ మీడియాకి వచ్చిందే 3 years అవుతుంది మేడం. అయితే నేను ఇంచుమించు ఆ ఈ దేవుళ్ళు దేవతలు అనే ఆ కాన్సెప్ట్ మీద పార్వతమ్మ గారు అని మీకు తెలుసో తెలీదు మేడం, ఆమె వీడియోస్ చేసినప్పుడు నేను ఆమెకి రిప్లై ఇచ్చాను. ఏమిటంటే, అమ్మ, నీకు ఏదైనా కాన్సెప్ట్ ఉంటే మాట్లాడు తల్లి, అంతే తప్ప తిట్టకరా, దూషించకరా. ఎందుకు నాన్న అలా దూషించుకోకూడదు? నీకు ఏదైనా కావాలా మా గ్రంథంలో నుంచి, లేకపోతే మేము ఆరాధిస్తున్న దేవుళ్ళ నుంచి మీకు ఏదైనా కావాలా, నేను వివరంగా చెప్తాను. లేదంటే గనుక తిట్టడం అనేది పద్ధతి కాదని నేను ఆమెకు 2-3 వీడియోలు నేను చేస్తాను. అది నా వరకు అయితే కానీ నేను ఉమ్. అంతే అంతే తప్ప, ఇప్పుడు యేసుక్రీస్తుని తిడుతున్నారు ఆవిడ. తిట్టడం అంటే ఆవిడ ఏదో ఆవిడకున్న ఒపీనియన్ మాట్లాడుతున్నారు, తర్వాత అవతల వాళ్ళు కూడా అంటున్నారు. కాదు, నా దేవుడి గురించి ఏమైనా ఉంటే చెప్తానండి. నేను ఆరాధిస్తున్న దేవుడి గురించి, నా దేవుడి ఇది, నేను ఆరాధిస్తున్న దేవుడి ఇది అని. అంతే తప్ప నా దేవుడిని అన్నావు కదా అని రాములు వారు అట్లా, లేకపోతే శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఎట్లా, లేకపోతే దేవీ దేవతలు ఆ దైవాలు ఎట్లా అని నేను చెప్పలేను. నేను మాట్లాడను కూడా, ఆ విషయం మాట్లాడలేదు. హ్మ్. అంటే మాట ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ పాస్టర్ విషయంలో మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఇలా ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా చేయకుండా ఉంటారు అంటే మీరేం చెప్తారు? అది ప్రభుత్వం వారు, తర్వాత చాలా మంది అంటే పెద్దలు ఒక ఉన్నారు. పాస్టర్ గా, ఒక మహిళా పాస్టర్ గా, ఎందుకంటే ఆ మహిళలందరూ కూడా పూలు పెట్టుకుంటారు కాబట్టి ఒక మహిళగా మీకు కూడా కోపం వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఎటువంటి యాక్షన్ తీసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు అనడానికి ఇంకొక పాస్టర్ కూడా వెనకడుగు వేసే పరిస్థితి రావాలంటే ఏం చేయాలి అంటారు? నేను ఇప్పుడు నా యొక్క ఉద్దేశం ఏంటంటే సిస్టర్, ఆ ఆ వ్యక్తి ఒకవేళ అంటే స్టార్టింగే ప్రియా చౌదరి గారు స్పందించారు. అంటే అంతకు ముందు కొంతమంది స్పందిస్తే నేను అది చూసి నేను స్పందించాను. తర్వాత ప్రియా చౌదరి గారిదే నేను చూశాను. తర్వాత వేరే సిస్టర్ ఎవరు ఉన్నారు, నాకు పేరు తెలియదు మేడం. ఇప్పుడు వారు స్పందించినప్పుడు ఓ, ఎవరైతే ఆ వ్యాఖ్యానం చేశారో సాలేం గారు వచ్చి హ్మ్. మీడియాకి వచ్చినా పర్లేదు, లేకపోతే ఫోన్ కాల్స్ లోనైనా పర్లేదు, దానికి ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో, లేకపోతే ప్రియా చౌదరి సిస్టర్ తోనే, ఎరా తల్లి ఏదో మాట్లాడుతున్నావమ్మా, నేను చూశాను, విషయం అయితే అది కాదురా తల్లి, ఇది పరిస్థితి, నేను ఈ ఉద్దేశంతో మాట్లాడాను, ఈ రకంగా మాట్లాడానని సెట్ చేసుకుంటే, సెట్ అంటే
మాట్లాడితే ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన మనం ఏమి తల ఉంచేస్తుంది కదా సిస్టర్, వాళ్ళ గురించి ప్రేమపూర్వకంగా చర్చించుకునే అవకాశం ఉంటది కదా సిస్టర్. అంటే అందుమూలంగా పాస్టర్లే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మరి క్రైస్తవులు మరి ఏం నేర్చుకున్నట్టు అంటారు? అదే కదండి. ఇప్పుడు మరి నేను నేను ఇప్పుడు ఆ వీడియోలో కూడా సిస్టర్, నేను 70% మా వాళ్ళు విశ్వాసులు. నేను మేము సేవ చేస్తాం సిస్టర్ భీమవరం. వాళ్ళు వాళ్ళు ఎలా అంటారు, ఒక బొట్టు విషయంలో సందేహపడతారు సిస్టర్ వాళ్ళు. బొట్టు అయితే అది ధరించరు కానీ మిగతా అన్ని ధరించుకుని వస్తారు. ఉమ్. అయితే మేము వాక్యపూర్వకంగా మరీ హెవీగా ఎక్కువగా మా బైబిల్లో రాసింది ఏంటంటే సిస్టర్, అలంకరణకి హద్దులు ఉండాలి. స్త్రీ అలంకరణ, స్త్రీ వస్త్రధారణ, మాట విధానం, మాట తీరు, మంచి చెడు అనేది గ్రంథంలో స్పష్టతగా రాసి ఉంచారండి 66 గ్రంథాలు. కాబట్టి దాంట్లోది 66 గ్రంథాల్లోది కూడా అందరూ అన్ని రకాలుగా తీసుకుంటున్నారు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయానికి మనం గొట్టు వేయలేము. నేను ఎలా తీసుకున్నానంటే నాకు వద్దులే, ఎందుకులే, నేను ఇట్లానే ఉంటే బాగుంటుందని నేను తీసుకున్నాను సిస్టర్. అంటే మరి మామూలుగా వాళ్ళు క్రైస్తవులు కూడా మల్లెపూలను వాడుతూ ఉంటారు. అయ్యో ఎందుకు ఫంక్షన్స్ కి వాడతారు, మల్లెపూలు అండి గృహప్రవేశాలకి సిస్టర్, వాడుతూ ఉంటారు. మల్లెపూలు అంటే గోల్డ్ అనేది ఆ ఎంతమంది ఉంటారు సిస్టర్. అది విషయం ఒప్పుకోవాలి. ఎంతమంది చూసినా గోల్డ్ అండి. పువ్వు లేని ఆడపిల్ల ఎవరుంటారు సిస్టర్? నాది ఉమ్. పువ్వు లేకుండా పువ్వుకి వాల్యూ ఇచ్చేది ఆడపిల్ల అసలు మ్యాన్. ఆ పువ్వుల్లో ఇప్పుడు మన నేను కన్వర్ట్ అయ్యాను సిస్టర్, ఏదో నా విశ్వాసం ప్రకారంగా. అదే అయితే అప్పుడు నేను అన్ని ధరించుకున్నాను. సో నాకు ఇప్పుడు వద్దు అని వదిలేశాను సిస్టర్. ఎవరండి లేరు క్రైస్తవుల్లో కూడా. నేను 70% అని ఆ వీడియోలో కూడా చెప్పాను. 30% దైవ సేవకురాండ్లు ఉన్నారండి. 70% విశ్వాసం, 90% విశ్వాసులు ఉన్నారండి. వారి ఇష్టం అండి. మేము చెప్పుకుంటూ వెళ్తాం. బోధ అనేది ఎవరైనా చేస్తారమ్మా. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని బోధిస్తాం. వాళ్ళు తీసుకునే వాళ్ళది వాళ్ళ హక్కు అండి. ఉమ్. అంటే మరి చివరిగా దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంటారు? ఒక పాస్టర్ గా కాకుండా ఒక మహిళగా మీరేం చెప్తారు? యాక్షన్ అంటే సిస్టర్, అది ఇందాక మీరు అడిగారు, నేను చెప్పాను. ఉమ్. సమాధానంగా మాట్లాడుకుంటే సరిపోతుంది సిస్టర్. అంటే ఇంత పెద్దగా అయ్యి ఉండేది కాదేమో. అయ్యగారు ఒకసారి అంటే ముందుకొచ్చి చేయాలంట, మళ్ళీ ఇది వేరుగా మరలా అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు సిస్టర్. అందుకే నేను ఏమంటున్నానంటే కూర్చొని మాట్లాడుకుంటామో, లేకపోతే కొంచెం పెద్ద తరహాలో ఉన్న వాళ్ళు ఆ ఏంది నీ పరిస్థితి అని అయ్యగారిని అడిగినప్పుడు, లేకపోతే అయ్యగారే అది కాదు పరిస్థితి అని ఒక మాట చెప్పుకుంటే అయిపోనేమో అని నా ఉద్దేశం. అంటే ఈ సందర్భంలో అనలేదు అంటే దానికి మీరు ఇందాక అన్నట్టుగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా బాగుండేది అనుకుంటా. ఇంత రాదు. ఇది స్టార్టింగ్ అని ఇంచుమించు ఒక 8 రోజులండి అవుతుంది. 8, 6 రోజులు అవుతుంది సిస్టర్. అవును. ఆ రోజుల నుంచి నలుగుతూ ఉంది ఇది. ఒక్క రోజైనా అయ్యగారికి తెలియకుండా ఉండదు. ఎంత బిజీగా ఉన్నా గమ్మున సోషల్ మీడియాలో, టీవీలో చూడకపోయినా, ఫోన్ లో చూడకపోయినా విశ్వాసంలో ఎవరొకరు చూస్తారో ఆ విషయం చెవిన పడతారు. చెవిన పడినప్పుడు ఒక మాట ఆ ఉద్దేశంతో అనలేదు నేను. ఎవరైనా బాధపడి ఉంటే నా చెల్లెమ్మలు, లేకపోతే నా అమ్మలు, నా కూతుళ్ళు లాంటి వాళ్ళు, లేకపోతే నా బిడ్డలు లాంటి వాళ్ళు కాబట్టి మీరు ఒకవేళ అట్టయ్యారేమమ్మా. నేనైతే ఆ ఉద్దేశంతో అనలేదు, మిమ్మల్ని అనలేదమ్మా అని ఒక మాట చెప్పేసి ఉంటే ఇంత అవదేమో అని నా ఉద్దేశం. అవును, మీరు చెప్ అన్నట్టుగా చాలా మంది కూడా ఆయన్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారు కానీ అసలు ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. ఒకళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగానే దీనికి సంబంధించి ఆయన ఎటువంటి సమాధానం ఇస్తారు అనేది కూడా చూడాలని చెప్పొచ్చు. మీరు కూడా దీనికి సంబంధించి చాలా వరకు స్పందించారు, చాలా సపోర్ట్ చేస్తున్నారనే చెప్పొచ్చు. సపోర్ట్ ఏముంది, ఇది ఆడపిల్లల సమస్య రా ఇది. ఇప్పుడు ఉమ్. క్రిస్టియన్స్ అయినా ఎవరైనా ఇప్పుడు మరియమ్మ గారిని, మరియమ్మ గారికి పువ్వులు పెట్టారని చెప్పి అంటున్నారు. మరియమ్మ గారికి ఒక పువ్వు లేకుండా ఉండరు విగ్రహాన్ని. వాళ్ళ విశ్వాసం ఏంటో మనకు తెలియదు. మేమైతే దాన్ని అంగీకరించమండి. యేసుక్రీస్తు ప్రభుల వారే మాకు దేవుడురా. మరియమ్మ గారు ఓన్లీ పాత్రగా ఉపయోగపడ్డారు ఆయన ఈ లోకానికి రావడానికి, మా విశ్వాసం అండి, మా గ్రంథ ప్రకారంగా. ఆ మరియమ్మ గారికి పువ్వులు గాని, లేకపోతే ఆ కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అగరత్తులు అవి మేము అంగీకరించు మా వరకు. మాకు వాక్యం తెలిసినంతలో. మరి వాళ్ళ విశ్వాసాన్ని మనం పరీక్షించలేం. ఇప్పుడు అది ఎత్తి మాట్లాడుతున్నారు. సాలెమయ్య గారు కూడా అలంకరణ విషయంలో ఎప్పుడు ఇన్ని సంవత్సరాల ప్రసంగంలో ఎప్పుడు లేదు. అలంకరణకి ఇంకా ఆయన సపోర్ట్ చేశారు. వచ్చి ప్రభుని అంగీకరిస్తే చాలు అని చెప్పారు ఆయన. అలాంటిది మరి ఈ విషయాన్ని కొంతమంది ఏమంటున్నారండి సిస్టర్, ఎవరో చెప్పిన వీడియో అని నా వీడియో కింద కామెంట్ పెట్టారు. సిస్టర్ మీరు అలా మాట్లాడుతున్నారు, ఈ వీడియో అన్న మాట్లాడేది కాదు. అది నా ఉద్దేశం ఏంటంటే వీడియో ఎవరిదైనా మాట్లాడింది సాలెమయ్య గారు. ఉమ్. అంటే వీడియో అదేమన్నా చెప్పండి. ఎవరిదైనా, ఆ చర్చి ఎవరిదైనా, ఆ పువ్వుల బండి ఎవరిదైనా మాట్లాడింది సాలెమయ్య గారు.
స్పందించింది నేను, కొంతమంది. అది మన వరకు మాట్లాడు, అది విషయం. మరి ఇప్పుడు మీరు చెప్పిన దానికి నిజంగానే మరి ఆయన ఎటువంటి సమాధానం ఇస్తారా అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ అని ఇస్తారా లేదా అనే విషయం కూడా ఆయన తెలియదు ఒకవేళ చెప్పొచ్చు. నేను సిస్టర్, నేను చెప్తున్నా, ఆయనే కాదు, ఎవరొచ్చి ఒకవేళ నన్ను ప్రశ్నించి మాట్లాడతానన్నా కూడా నేను నా ఉద్దేశం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను మేడం. ఉమ్. నన్ను ఒకవేళ నిజంగానే పాస్టర్లు కూడా చాలా మంది ఎవరైనా పాస్టర్లకు సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ముందుకు వస్తారో అదే విధంగా పాస్టర్లు చిన్న చిన్న అంటే ఇలాంటి ఏవైతే మల్లెపూల మీద కావచ్చు ఇంతకు ముందు కూడా అనేక వ్యాఖ్యలు చేయటం జరిగింది హిందువుల మీద. ఇలాంటివి చేసినప్పుడు పాస్టర్లు కూడా ముందుకు వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తే బాగుంటుంది అనేది మాత్రం చాలా మీ బాగుంటుంది, మూలంగా అయితే తెలిసిందని చెప్పొచ్చు. చాలా బాగుంటుందండి అది. ఎందుకంటే ప్రేమపూర్వకంగానే, ఇప్పుడు సాలిమయ్య గారు ఏదేదో అనేసి కాకుండా ప్రేమపూర్వకంగా, ఇప్పుడు ఆ అనుభూషాలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నేనున్నాను, నా సేవా జీవితం చాలా అనుభవం తక్కువ, అయినా ఉన్నంతలోనే నేను మాట్లాడగలిగాను. అలా ఇంకా నాకంటే గనులైన స్త్రీలు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, వారు కూడా వచ్చి అయ్యగారు మీరు ఈ మాటను బట్టి వాళ్ళు అలా తీసుకున్నారు కాబట్టి తప్పని కూడా కాదు, వద్దు కదయ్యా ఆ మాటలు మనకి ఎందుకయ్యా అని స్పందించవచ్చు, కానీ మాట్లాడలేదు. మరి ఎందుకో మరి వారి వ్యక్తిగత అభిప్రాయం, వాళ్ళ మీద మనం ఎటువంటి రైట్స్ లేదు కదా మేడం అని. మరి దీనికి సంబంధించి చూసుకుంటే నిన్న మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము మాత్రం తప్పుడు ప్రచారం చేయలేదు, తప్పుగా మాట్లాడలేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో కూడా ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓ థ్యాంక్ యూ మేడం. For more videos like this, subscribe Big TV channel.